డెక్కన్ పరిశ్రమ మసిగొట్టానికి పర్యావరణం బలి కావాల్సిందేనా? నేచర్ను నాశనం చేస్తుంటే నేతలకు పట్టడం లేదెందుకు? సహజ వనరులను కొల్లగొడుతున్న డెక్కన్తో అటవీ శాఖ దోస్తాని ఏంటి? గ్రీన్ ట్రిబ్యునల్ తిడుతుంటే అధికారులకు గిలిగింతలు పెట్టినట్టుందా? అడవిని చెరబట్టిన డెక్కన్ దాష్టికాలకు అడ్డుకొట్ట పడే రోజెప్పుడు? ఇవే ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నలుగా మారాయి. పరిశ్రమ మాటన పచ్చని అడవిని చెరబట్టింది డెక్కన్ సిమెంట్స్. ధనార్జనే ధ్యేయంగా దశాబ్దాలుగా విధ్వంసం సాగిస్తున్న అధికారులు కళ్ళప్పగించి చూస్తున్నారు తప్ప అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోవట్లేదు. భూమికి భూమి బదులు ఇవ్వకుండానే 3 దశాబ్దాలుగా యథేచ్ఛగా సహజ వనరులను కొల్లగొడుతున్న అటవీ శాఖ అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. పరిశ్రమ అవసరాలకు ఫారెస్ట్ ల్యాండ్ తీసుకున్న నాటి నుండి ఆ భూమిలో 30 ఏళ్ల సహజ వనరులు కొల్లగొట్టేంత వరకు అంతా అక్రమ పద్ధతులే. ఫారెస్ట్ ల్యాండ్ ని తీసుకున్నందుకు బదులుగా సీఏ ల్యాండ్ ఇవ్వకపోయినా ఆ పరిశ్రమకు మైనింగ్ అనుమతులు వచ్చేశాయి. లీజు పీరియడ్ పూర్తయి అక్రమ మైనింగ్ జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు ఉన్నతాధికారులు. పరిశ్రమ అవసరాలకు అటవీ శాఖ నుండి 73.93 హెక్టార్ల భూమిని తీసుకుంది డెక్కన్ సిమెంట్స్. దానికి బదులుగా చూపించిన సీఏ ల్యాండ్ ను 20 ఏళ్లుగా పొజిషన్ చూపించకుండా ఇల్లీగల్ గా సున్నపురాయిని తవ్వి తీస్తూ కోట్లు గడిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న డెక్కన్ సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మరో మోసానికి తెరలేపింది. తాను మొదలు పెట్టిన మైన్ 1 లో కూడా ఇల్లీగల్ సహజ వనరులను కొల్లగొట్టి కోట్లు గడించినట్లు తెలుస్తోంది. డెక్కన్ సిమెంట్ పరిశ్రమ సెప్టెంబర్ 25, 1991 సంవత్సరంలో మైన్ 1 పేరు మీద 55.71 ఎకరాల ఫారెస్ట్ భూమిని సైదుల్నామా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకుంది. ఈ క్లియరెన్స్ 10 సంవత్సరాల వరకు మాత్రమే ఫారెస్ట్ అధికారులకు డెక్కన్ సిమెంట్ పరిశ్రమకు లీజ్ అగ్రిమెంట్ ఉంది. ఈ లీజ్ అగ్రిమెంట్ పూర్తయిన వెంటనే రీక్లమేషన్ ప్లాన్ ప్రకారం మైనింగ్ చేసిన చోట మట్టి పోసి భూమిని చదును చేసి ఇచ్చే విధంగా ఫారెస్ట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ లో స్పష్టంగా చెప్పబడింది. వీటన్నిటికీ ఒప్పుకొని డెక్కన్ సిమెంట్ పరిశ్రమ ఫారెస్ట్ ల్యాండ్ ని తీసుకుంది. తీరా 10 సంవత్సరాలు మైనింగ్ చేసిన తర్వాత ఆ మైనింగ్ చేసిన ప్రాంతాన్ని పూడ్చకుండా అలాగే వదిలేసింది. ఇప్పటి వరకు ఫారెస్ట్ అధికారులకు మైనింగ్ 1 పేరు మీద తీసుకున్న 22.5 హెక్టార్లలో ఎలాంటి రిక్లమేషన్ ప్లాన్ అమలు చేయలేదు. సరికదా వెంటనే మైన్ 2కి అనుమతులు తెచ్చుకుంది. ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న డెక్కన్ సిమెంట్ పరిశ్రమ ఆగడాలపై స్థానికులు బక్కంటి కోటేశ్వరరావు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో 2016 ఫిబ్రవరిలో కేసు వేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ డెక్కన్ సిమెంట్ పరిశ్రమ ఉల్లంఘనలపై ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ డెక్కన్ సిమెంట్ పరిశ్రమ మొదలైన నాటి నుంచి అది చేసిన చర్యలపై నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ 2016లో తెలంగాణ అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లేఖ పంపింది. మైన్ 1 కు సంబంధించి ఫారెస్ట్ క్లియరెన్స్ నిబంధనలను ఉల్లంఘించిందని, మైన్ ని ప్రాపర్ గా క్లోజ్ చేయలేదని స్పష్టం చేస్తూ మైన్ 1 కు సంబంధించిన రిక్లమేషన్ పనులు పూర్తి చేయలేదని పేర్కొంది. పరిశ్రమ అవసరాల కోసం మైనింగ్ చేపట్టినప్పటి నుంచి మైనింగ్ పూర్తి కాగానే మైనింగ్ చేసిన ప్రాంతాన్ని మట్టితో పూడ్చి ఆ ప్రాంతంలో తిరిగి చెట్లను పెంచాలని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ న్యూఢిల్లీ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ఫారెస్ట్ ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ డెక్కన్ సిమెంట్ లిమిటెడ్ ఈ ఉత్తర్వులను పెడచెవిన పెట్టి మైన్ 1 కోసం తీసుకున్న 55.7 ఎకరాలలో మైనింగ్ పూడ్చడం కానీ చెట్లు పెంచడం కానీ చేయలేదు. ఇదిలా ఉంటే డెక్కన్ సిమెంట్ పరిశ్రమ మైన్ 1 కోసం అటవీ శాఖ నుంచి 55.71 ఎకరాలు అటవీ భూమిని 1991లో నల్గొండ జిల్లా సైదుల్నామా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి తీసుకున్నందుకు గాను దానికి బదులుగా సీఏ ల్యాండ్ 55.71 ఎకరాల భూమిని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం త్రిపురవరం ఫారెస్ట్ బ్లాక్ లో ఇచ్చినట్లు పత్రాలు చూపించి మైనింగ్ అనుమతులు తీసుకుంది. కానీ ఇంతవరకు డెక్కన్ సిమెంట్ పరిశ్రమ సీఏ ల్యాండ్ 55.71 ఎకరాల భూమిని అటవీ శాఖకు ఇవ్వలేదని 2007లో విజయవాడ డివిజనల్ అటవీ శాఖ అధికారి నల్గొండ డివిజనల్ అటవీ శాఖ అధికారికి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. దీని ప్రకారం మైన్ 1 కోసం నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్లోని సైదుల్నామా రిజర్వ్ ఫారెస్ట్ లో తీసుకున్న 55.71 ఎకరాలలో ప్రభుత్వానికి ఎటువంటి భూమిని ఇవ్వకుండానే అప్పనంగా మైనింగ్ చేస్తూ కోట్లు గడించింది డెక్కన్ సిమెంట్స్. కాగా మైన్ 1లో
రిక్లమేషన్ వర్క్ చేసిన తరువాతే తదుపరి మైన్లకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ డెక్కన్ సిమెంట్ పరిశ్రమకు మైన్ 2కి కూడా అనుమతులు ఇచ్చారు రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులు. మైన్ 1 ఉల్లంఘన చేస్తూనే ఫిబ్రవరి 23, 1998న మైన్ 2కి సంబంధించి ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చుకుంది డెక్కన్ సిమెంట్స్. ఫారెస్ట్ క్లియరెన్స్ లో మైనింగ్ లీజ్ పీరియడ్ 20 సంవత్సరాలుగా పేర్కొంది. అంటే 2018కి ఈ లీజ్ పీరియడ్ ముగుస్తుంది. మే 30, 1998లో అటవీ శాఖకు డెక్కన్ సిమెంట్ పరిశ్రమకు మధ్య అగ్రిమెంట్ జరిగింది. మే 29, 2018కి ఈ లీజ్ పూర్తయింది. కానీ ఆగస్టు 25, 2018 వరకు కూడా ఈ లీజ్ ని రెన్యువల్ చేయాలని డెక్కన్ సిమెంట్ అటవీ శాఖను కోరలేదు. ఈ విషయాన్ని డిఎఫ్ఓ సూర్యాపేట, సిఎఫ్ఓ ఖమ్మం డెక్కన్ సిమెంట్ పరిశ్రమకు పంపిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ మే 29, 2018 రోజుకు లీజ్ అగ్రిమెంట్ పూర్తయిన మైన్ 2లో ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ సహజ వనరులను కొల్లగొడుతున్న ఇటు అటవీ శాఖ ఉన్నతాధికారులు కానీ మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు కానీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. సిమెంట్ పరిశ్రమ మాటున సామాన్యుని బతుకు ఛిద్రమవుతుందా? అప్పనంగా వచ్చిన భూమిలో డెక్కన్ సిమెంట్ సహజ వనరులను కొల్లగొడుతుందా? కాగ్ అక్షింతలు వేస్తే అధికారులకు కితకితలు పెట్టినట్లు అనిపిస్తుందా? నిర్వాసితులకు కేటాయించిన భూమిని డెక్కన్ సిమెంట్ తనదేనని ఎలా అంటోంది? సర్వే నెంబర్ 540. ఈ నెంబర్ ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఈ సర్వే నెంబర్ గురించి ప్రస్తావించి అవకతవకలు భారీగా జరిగాయని, అందుకే భూ ప్రక్షాళనను తీసుకొచ్చామని తెలిపారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్లో ముంపుకు గురైన నిర్వాసితులకు 1960లో మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలో గుర్రంబోడు తండాలో సర్వే నెంబర్ 540లో 1876 ఎకరాల ఫారెస్ట్ భూమిని డీఫారెస్ట్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్లో ముంపుకు గురవుతున్న వారిని ఇక్కడికి తరలించి డీఫామ్ పట్టాలు ఇచ్చారు. దీంతో ఇక్కడే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. డెక్కన్ సిమెంట్ పరిశ్రమ తన పారిశ్రామిక అవసరాల కోసం మిర్యాలగూడెం రేంజ్ లోని సైదుల్ నామా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో 73.93 హెక్టార్ల అటవీ భూమిని తీసుకుంది. దీనికి బదులుగా కాంపెన్సేటరీ అపార్స్టేషన్ కింద 73.93 హెక్టార్ల భూమిని వేరే చోట అటవీ శాఖకు బదిలీ చేయాల్సి ఉండగా దేవరకొండ డివిజన్లోని పిఏపల్లి మండలం నంబాపూర్లో 30 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు బదిలీ చేసింది. మిగిలిన 43.93 హెక్టార్ల భూమిని మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలోని గుర్రంబోడు తండాలోని 540 సర్వే నెంబర్లో చూపించింది. డెక్కన్ సిమెంట్ పరిశ్రమ 540 సర్వే నెంబర్లో తనకు 43.93 హెక్టార్ల భూమి ఉందని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను చూపించి అటవీ శాఖకు స్వాధీనపరిచింది. అటవీ భూమిని తీసుకున్నందుకు బదులుగా కాంపెన్సేషన్ అపాస్ట్రేషన్ భూమిని ఇచ్చింది కాబట్టి సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్పాడ్ దర్గా సమీపంలోని రావిపాడు వద్ద 1997లో మైనింగ్ మొదలుపెట్టి పరిశ్రమను రన్ చేస్తోంది. కాగా 540 సర్వే నెంబర్లో డెక్కన్ సిమెంట్ సిఏ ల్యాండ్ గా చూపించిన 43.93 హెక్టార్ల భూమి వివాదంగా మారింది. అసలు 540 సర్వే నెంబర్లో డెక్కన్ సిమెంట్ పరిశ్రమకు భూములు ఎలా వచ్చాయనేది పెద్ద ప్రశ్నగా మారింది. దానికి వారు ప్రభుత్వానికి చూపించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో నిర్వాసితులకు ఇచ్చిన డీఫామ్ పట్టాలు రైతులు కుటుంబరావు అనే వ్యక్తికి అమ్ముకున్నారని, ఆ వ్యక్తిపై ఏజీపీఏ అయిన తర్వాత సదరు కుటుంబరావు అనే వ్యక్తి డెక్కన్ సిమెంట్ పరిశ్రమకు అమ్మారని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తీసుకొచ్చారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 43.93 హెక్టార్లు తమకుందని అటవీ శాఖకు సమర్పించింది. కానీ ఈ భూమికి భౌతికంగా ఎటువంటి హద్దులు చూపించలేదు. 1997 నుండి 2000 సంవత్సరం వరకు ఈ భూమిని అటవీ శాఖకు ఇవ్వలేదు. 2000 సంవత్సరంలో అప్పటి నల్గొండ డిఎఫ్ఓ రవీందర్ రెడ్డి డెక్కన్ సిమెంట్ పరిశ్రమకు ఇచ్చిన 73.93 హెక్టార్ల అటవీ భూమిని రద్దు చేస్తున్నట్లు డెక్కన్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి లేఖ పంపించారు. ఆయన డెక్కన్ సిమెంట్ పరిశ్రమ నుండి ఎటువంటి జవాబు రాలేదు సరికదా, ప్రభుత్వం నుండి తీసుకున్న అటవీ భూమిలో యథేచ్ఛగా మైనింగ్ జరుగుతోంది. ఆ తర్వాత 2002లో నల్గొండ డిఎఫ్ఓగా ఉన్న రవీందర్ రెడ్డి 540 సర్వే నంబర్లో డెక్కన్ సిమెంట్ పరిశ్రమ చూపించిన సిఏ ల్యాండ్ డాక్యుమెంట్లను దొంగ డాక్యుమెంట్లని తేల్చి అటవీ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఈ నివేదికలో మఠంపల్లి పోలీస్ స్టేషన్లో డెక్కన్ సిమెంట్ పరిశ్రమపై క్రిమినల్ కేసులు కూడా నమోదైనట్లు నివేదికలో పేర్కొన్నారు. వెంటనే స్పందించిన అటవీ శాఖ ఉన్నతాధికారులు డెక్కన్ పరిశ్రమ యాజమాన్యాన్ని వివరణ కోరగా 540 సర్వే నెంబర్లో ఉన్న 43.93 హెక్టార్లు వివాదంలో ఉంది కాబట్టి వేరే చోట భూమిని కేటాయిస్తామని అటవీ శాఖ అధికారులను కోరింది. వేరే చోట భూమిని ఇస్తామని చెప్పిందే కానీ 2006 వరకు ఎక్కడా ఇవ్వకుండా తాత్సారం చేసింది డెక్కన్ సిమెంట్స్. దీంతో 2006లో నల్గొండ డిఎఫ్ఓ రాజేందర్ రెడ్డి 540 సర్వే నెంబర్లో ఉన్న భూమి వివాదాస్పద భూమి అని, అక్కడ అంతా రైతులు కబ్జాల్లో ఉన్నారని, ఈ భూమి మాకొద్దు వేరే చోట భూమి ఇవ్వాలని
మళ్లీ ఒకమారు డెక్కన్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యాన్ని కోరారు. డిఎఫ్ఓలు ఇచ్చే నోటీసులను పెడచెవిన పెడుతూ తనకు సైదుల్నామా రిజర్వ్ ఫారెస్ట్ లో కేటాయించిన 73.93 హెక్టార్ల అటవీ భూమిలో యథేచ్ఛగా మైనింగ్ చేస్తూ వస్తోంది. 12 సంవత్సరాలుగా అటవీ శాఖకు అప్పగించాల్సిన భూమిని ఇవ్వడంలో డెక్కన్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం జాప్యం చేస్తుందని, దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని 2009లో నల్గొండ డిఎఫ్ఓ బిఎం స్వామిదాస్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మిర్యాలగూడకు ఆదేశాలు జారీ చేశారు. అయినా కూడా డెక్కన్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం నుండి 43.93 హెక్టార్ల భూమిని అటవీ శాఖ తీసుకోలేకపోయింది. ఇదంతా అధికారులకు తెలియదా? తెలుసు. డెక్కన్ సిమెంట్స్ దాష్టికాలు అధికారులకు కనిపించడం లేదా? స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగ్ అక్షింతలు వేసినా వాళ్ళేం ఫీల్ అవ్వట్లేదా? కితకితలు పెట్టినట్లు ఫీల్ అవుతున్నారా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నివేదిక, కలెక్టర్ రియాక్షన్ ఏంటి? అటవీ శాఖకు ఇవ్వాల్సిన భూమిని ఇవ్వకుండా ప్రభుత్వ భూమిలో అక్రమంగా మైనింగ్ చేస్తూ డెక్కన్ సిమెంట్స్ కోట్లు గడిస్తోంది. డెక్కన్ బాగోతాలను కాగ్ 2014లో తన నివేదికలో పేర్కొంది. కాగ్ రిపోర్ట్ తో పాటు డెక్కన్ సిమెంట్ పరిశ్రమ సహజ వనరులను కొల్లగొడుతూ ఆ ప్రాంతాన్ని కాలుష్య కాసారంగా మారుస్తూ పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుండటంతో స్థానికంగా నివసిస్తున్న ఒక్కంటి కోటేశ్వరరావు అనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని 2016లో ఆశ్రయించాడు. డెక్కన్ సిమెంట్ పరిశ్రమ సహజ వనరులను కొల్లగొడుతున్న తీరును, ఉల్లంఘనలకు పాల్పడుతున్న తీరును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వివరించారు. దీనిపై స్పందించిన ఎన్జిటి డెక్కన్ సిమెంట్ పరిశ్రమ అటవీ భూమి ఆక్రమణ, అక్రమ మైనింగ్ పై నివేదిక ఇవ్వాలని 2020 సెప్టెంబర్లో సూర్యాపేట జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణ చేసి 8 హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణతో పాటు ఆ భూమిలో అక్రమ మైనింగ్ జరిగిందని నివేదిక సమర్పించింది. సుమారుగా 88 లక్షల టన్నుల అక్రమ మైనింగ్ జరిగిందని తన నివేదికలో పేర్కొంది. నివేదిక సమర్పించిన కమిటీ డెక్కన్ సిమెంట్ పరిశ్రమపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో ఎన్జిటి ఆ అక్రమాలను గ్రహించి ఇన్ని ఉల్లంఘనలు జరుగుతుంటే మీరేం చేస్తున్నారంటూ ముట్టికాయలు వేస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని 2021 జనవరి 11న ఆదేశించింది. 1997 నుండి ఇప్పటి వరకు సిఏ ల్యాండ్ను చూపించకుండా ప్రభుత్వం వద్ద తీసుకున్న అటవీ భూమిలో మైనింగ్ శాఖ అనుమతులు ఎలా ఇచ్చిందో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇదిలా ఉంటే తమ భూముల్ని కాపాడుకోవాల్సిన అటవీ అధికారులు ఇన్ని సంవత్సరాలుగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2000 సంవత్సరంలో, 2002లో, 2006లో, 2009లో స్వయంగా అటవీ శాఖ అధికారులే అక్రమ మైనింగ్ జరుపుతున్నారని, దానిని క్యాన్సిల్ చేయమని ఉన్నతాధికారులకు విన్నవించినా ఇప్పటి వరకు డెక్కన్ సిమెంట్ పరిశ్రమపై చర్యలు తీసుకోకపోవడానికి కారణాలేంటో తెలియడం లేదు. 2014లో కాగ్ తన ఎకానమిక్ సెక్టార్ రిపోర్ట్లో డెక్కన్ సిమెంట్ పరిశ్రమ 15 ఏళ్లుగా అక్రమ మైనింగ్ జరుపుతుందని చెప్పినా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా చూస్తూ ఊరుకుంది. ప్రస్తుత సూర్యాపేట డిఎఫ్ఓ ముకుందరెడ్డి ఇప్పటికీ 540 సర్వే నెంబర్లోనే డెక్కన్ సిమెంట్ సిఏ ల్యాండ్ ఉందని చెబుతుండటం విడ్డూరంగా ఉంది. అంటే ఫారెస్టును కాపాడాల్సిన అధికారులే పరిశ్రమల యాజమాన్యాలకు తొత్తులుగా మారి వారికి అనుకూలంగా ఎలా మాట్లాడుతున్నారో అర్థమవుతోంది. మరోవైపు అక్రమ మైనింగ్, అటవీ ఆక్రమణ జరిగిందని స్వయంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు నివేదిక ఇచ్చిన జిల్లా కలెక్టర్ ఆ పరిశ్రమపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారో అర్థం కావట్లేదు. ఫారెస్ట్ ను కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులు, మైనింగ్ ను కాపాడాల్సిన మైనింగ్ శాఖ అధికారులు ఇన్ని సంవత్సరాలుగా డెక్కన్ సిమెంట్ పరిశ్రమ ఉల్లంఘనలకు పాల్పడుతుంటే కళ్ళుండి గుడ్డివాలుగా నటిస్తున్నారు. సూర్యాపేట మైనింగ్ అధికారి కనీసం మీడియాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదంటే పరిశ్రమల యాజమాన్యాలకు ఏ రకంగా మద్దతు పలుకుతున్నారో అర్థం చేసుకోవచ్చు.